ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఈరోజు మా గౌరవ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రాపర్గా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ చూసే వాళ్ళకు వ్యూవర్స్కు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కానీ మీరు గతంలో చెప్పినట్టే చిన్నపిల్లల్ని సినిమా బెనిఫిట్స్ వాళ్ళకి వాటికి తీసుకుని రావద్దని చాలాసార్లు చెప్పినా కానీ అలానే చాలా మంది పిల్లలతో కూడా మేము పేరెంట్స్కు మా రిక్వెస్ట్ మేము ఆల్రెడీ చెప్పాము. అది పేరెంట్స్ దే విల్ టేక్ కేర్. ఓకే, అది అంటే అది పేరెంట్స్కి ఉండాలండి. మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము. ఆయనక హోర్డింగ్స్ టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలని బయట కూడా పెట్టారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాల మనము పరిపూర్ణమైన చర్యలు తీసుకొని ఈరోజు మీరే చూస్తున్నారు ఎలా క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా జరిగింది, ఫెసిలిటేషన్ ఏ విధంగా జరిగింది. పాత వీటిలో ఏమైనా ఉన్నదాన్ని ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ ప్రాపర్గా పంపించడం జరిగింది. ప్రశాంతంగా రావాలి, సినిమా చూసుకోవాలి, వెళ్ళాలి. మా బందోబస్తు ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్, జనసమ్మర్దమైన ప్రాంతము. అన్ని హోటల్స్ అందరూ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి. జన సమ్మర్దంగా ఉంటుంది. ఇక్కడ చిన్న నేరో లైన్స్ ఉంటాయి కాబట్టి మా యొక్క ప్రివెంటివ్ బందోబస్తు ఇక్కడ ఉంటుంది. మీరు చూస్తలేరా? ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడ గతంలో ఎప్పుడు జరగలేదు. మేము మొన్న ఎక్కడ మాకి ఇక్కడ చిక్కడపల్లి పోలీసు అయిన తర్వాత మా డిస్టిక్ మన కమిషనర్ హెడ్ క్వార్టర్ పోలీసు తోటి బందోబస్తు పటిష్టంగా చేసాం. 2 థియేటర్లో వచ్చింది ఒకటే సినిమా. 3000 మంది వ్యూవర్స్ ఉన్నారు ఇక్కడ. చూసేవాళ్ళు లోపల. దాని గురించి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రజలు ప్రశాంతంగా మూవీ చూడడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం. అన్ని పక్కా నోటీస్ ఇస్తాము. అన్ని మా యొక్క ప్రివెంటివ్ చర్యలు వాళ్ళకు కూడా ఉంటాయి. నోటీస్ కూడా ఇస్తాము. థ్యాంక్ యూ అందరికీ. మీరు కూడా మీ సైడ్ నుంచి మీరు కూడా ప్రజలకు మా రాజు చెప్తాడు. ఏం లేదు, మేము ఎంత చెప్పినా కానీ మీ మీడియా ద్వారా ప్రజలకు పోవాలి. ఏ సినిమా అయినా కానీ అందరూ ఫ్యామిలీస్తోనే వస్తారు. అందరూ ప్రశాంతంగా చూసుకొని వెళ్తే వాళ్ళ ఇంటికి చేరుకుంటే మంచిది. ఇక్కడికి వచ్చినప్పుడు లోపల చాలామంది అల్లరి పెడుతుంటారు. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చే ఎవరైనా అభిమానులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, మంచిగా వచ్చి చూసుకొని వాళ్ళకి మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము. అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో వాళ్ళు రిటర్న్ కూడా అదే విధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మన దగ్గర ఎలాంటి సంఘటనలు జరగవు. మీరందరూ మాకు కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం, చాలా రోజుల తర్వాత కళ్యాణ్ బాబు గారు తెర మీద కనబడబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్గా, చాలా ఆ ఫీలింగ్ చెప్పలేము. ఎక్సైట్మెంట్ అనే చెప్పచ్చు దాన్ని. ఆబ్వియస్లీ పవర్ స్టార్ కాబట్టి పీక్స్లో ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక సినిమా కదా, ఇటువంటి సినిమాలు సెట్ అవుతాయి. ఆయనకి ఏదైనా సెట్ అవుతుంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, అది బ్లాక్ బాస్టర్ అవుతుంది పక్క. కిరవాణి మ్యూజిక్ కావచ్చు, నిధి అగర్వాల్ హీరోయిన్ కావచ్చు, ఎట్లా ఈ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది? వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ దెమ్. ఐ థింక్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయరని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఇప్పుడు ఎగ్జైట్మెంట్లో మాటలు రావట్లేదండి, గుర్తు రావట్లేదు ఏమి. థ్యాంక్ యూ మేడం. కళ్యాణ్ బాబు గారిని థియేటర్లో చూడబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ 2 years బ్యాక్ బ్రో వచ్చింది, కానీ 7 years తర్వాత డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన్ని మేము చూస్తున్నాం. సినిమా అదృష్టం పుట్టు పెట్టుకోవాలి. సినిమా చూడాలంటే ఇట్టంటే పులు కూడా ఎదిరిపోతుంది. అదృష్టం ఉండాలి. జ్యోతి కృష్ణ సార్, మీకు దండం పెడుతున్నా, లైఫ్ లో ఒకసారి సినిమాలు తీయద్దండి. హీరోయిన్ బాగుంది అన్న, ఒకటే ఒక మాట, హీరో కోసమే చూడాలన్నా, అంతే. బాగుంది, స్టోరీ కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఎరగదీసేసింది. అక్కడక్కడ లాగ్ ఉంది కానీ పర్లా కవర్ అయిపోయింది అది మొత్తం. సినిమా బాగుందన్న, ఎవరు చెప్పారు? ఎరగదీసింది విఎఫ్ఎక్స్ కూడా మొత్తం టోటల్గా బాగుంది. అక్కడక్కడ కొంచెం తేడా జరిగింది కానీ మళ్ళీ కవర్ చేశారు. అది కూడా క్లైమాక్స్ మాత్రం మెంటల్ మాస్ ఎరగదీశారు. సినిమా మాత్రం ఎరగదీశారు.
రోజులు ఆడుతుందనా సినిమా మాకు నచ్చింది ఫ్యాన్స్కి నచ్చింది బాక్స్ ఆఫీస్ ఊచం కోత బాక్స్ ఆఫీస్ ఊచం కోత ఇప్పుడు వరకు మేము విధంగా ఉంటుందని ఊహించలేదు ట్రైన్ బ్యాక్ సీట్లు అయితే గోస్ బాక్స్ తెప్పించింది ప్రతి ఒక్కరి సీట్లో కూర్చోలేదన్నా మా పవన్ కళ్యాణ్ మా ఫ్యాన్స్ కి ఫుల్ మెసేజ్ పడేసాడన్న మామూలు ఫుల్ మెసేజ్ కాదు పర్వాలేదన్న కాకపోతే చేయాల్సింది లేదు ఏరే స్టోరీ ఉంది ఇది దాని సినిమాకి సంబంధం లేదు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక మాట చెప్పాలంటే హిస్టారికల్ మూవీ హిస్టరీ రిపీట్ అంతే. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ హిస్టరీ రికార్డ్ అంతే. లాగేం లేదు. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్. మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ మెయిన్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ అన్న సూపర్ అన్న నెక్స్ట్ లెవెల్ ఆసమ్ సూపర్ జీరో హైప్ తో కొట్టాం. జీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ బాగుందన్న, బాగుంది. యావరేజ్ ఉన్నది. బాగుందన్న బాగుంది, చాలా బాగుంది. చాలా అంటే సినిమాలో ఏమైనా కొత్తగా అనిపించిందా? మన ధర్మం కోసం ఉంది, మన చరిత్ర, మన ధర్మం ఏం లేదు. వేరే మళ్ళీ చెప్తే వినాలి. బొమ్మ అన్న ఫస్ట్ హాఫ్ బాగుంది అన్న, సెకండ్ హాఫ్ బాగాలేదు. సినిమా యావరేజ్. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఏం లేదు అసలు. మొత్తం ఎలివేషన్ తప్పితే సెకండ్ హాఫ్ ఏం లేదు. స్టోరీ లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ స్టోరీ బాగుంది, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ లేదు. అనుకున్నంత ఏం లేదండి, మంచిగా అనిపించలేదు. సూపర్ డూపర్ హిట్ నిజం, బ్లాక్ బ్లాస్టర్. బాగుంది. ఏం మాట్లాడతావు? పోవాలా మళ్ళీ పోతా. పవన్ కళ్యాణ్ నడిచేస్తే చాలా అనుకుంటాం మేడం. అట్లాంటి బ్లాక్ బస్టర్ కదండి, చూడమా? చూస్తారు, ఇంకా చూడండి సార్. మీరు చూడండి, మీరు చూసి మాట్లాడండి. తర్వాత ఇంకోసారి మీరే వేస్తారు. చూడండి మీరు ఫస్ట్. బాగుంది, బ్లాక్ బస్టర్ అండి. బ్రో బాగుందన్న, బాగుంది. యావరేజ్. సావ దొబ్బింది, నీ చెప్పక్కల. చూసినాడు చెప్పాను.